నేను సజీవురాలుగా ఉన్నానంటే అది కేవలము నీ కృపేనయ్యా. నిన్ను ఆరాధించే బిడ్డగా నేనుంటానయ్యా. ఇదిగో ఇప్పటి వరకు నా పాప జీవితాన్ని ఇప్పటితో నేను విడిచిపెడతానయ్యా అని తీర్మానం చేసుకునే వారుగా ఉందామా? కృప వెంబడి కృప మన పైన చూపిస్తున్న దేవునికి వేలాది వందనాలు చెల్లించే బిడ్డగా నేనుంటానయ్యా. ఇదిగో వ్యర్థమైన జీవితము నేను జీవిస్తున్నానయ్యా. ఇదిగో ఈ క్షణము నేను తీర్మానించుకుంటున్నాను, కేవలము నీ బిడ్డగా నేనుండే బిడ్డగా ఉంటానయ్యా. ఏ స్థితిలో నేనున్నా కూడా నిన్ను మరువని దానిగా నేనుంటానని బిగ్గరగా మీ స్వరం ఎత్తి ఒక్కసారి దేవుని ఆరాధించేవారుగా ఉంటారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో గడిచిన కాలం అంతయు కూడా ప్రభా అయా ఏ కీడు మాకు సంభవించకుండా మమ్మల్ని రక్షించిన విధానానికై నీకు వందనాలు చెల్లించుకుంటున్నామని బిగ్గరగా మీ స్వరం ఎత్తి దేవుని ఆరాధించే వారిగా ఉంటారా? మౌనంగా ఉండకుండా ప్రభా నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామని బిగ్గరగా మీ స్వరం ఎత్తి స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములయ్యా. ఇదిగో త్వరగా రానయ్యున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ లోకములో మేము చూసేదంతా వ్యర్థమయ్యా, కేవలం నీ కృప మాత్రమే మాకు శాశ్వతమని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభా ఈ నాడు నాయన ఈ క్షణము ప్రభా నీ సన్నిధానములో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నోరు తెలిసి నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా నీ ఆత్మను కురిపించే బిడ్డగా నాయన, నీ ఆత్మను పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని నిలవబెట్టమని అడుగుతున్నారు ప్రభా. మాటల ద్వారా కాదయ్యా, ఆలోచనల ద్వారా కాదయ్యా, మా హృదయాలతో నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని నిలవబెట్టమని అడుగుతున్నామయ్యా. అయ్యా పాపిని వెతికి వచ్చుటకు నాయన, పాపిని రక్షించుటకు నువ్వు వెతికి వచ్చిన దేవుడు అని నమ్ముచున్నామయ్యా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా మరణంపై నుండి లేవనెత్తిన దేవా నీకు వందనాలు ప్రభా. మృతుల్లో ఉన్న వారు నిన్ను స్తుతించలేరయ్యా, సజీవులే కదా ప్రభా నిన్ను స్తుతించగలిగిన వారు. అయ్యా మేము సజీవులుగా ఉన్నామంటే, అయ్యా మమ్మల్ని నాయనా నువ్వు ఈ రీతిలో నడిపిస్తున్నావంటే అది కేవలం నీ ఉచితమైన కృపయ్యా. అయ్యా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి అయ్యా ఈనాడు మమ్మల్ని నాయన అయ్యా ఈ కృపలో నిలబెట్టుకున్నందుకే నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రములు, స్తోత్రములను బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములయ్యా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఏ సమయం అందైనా ఏ స్థలం అందైనా పాడుతూ దేవుని ఆరాధిద్దామండి. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఆరాధన, ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ప్రతి ఒక్కరు చెప్తారు, నాన్న కొట్టకుండా ప్రతి ఒక్కరు నోరు తెచ్చి దేవుని ఆరాధించగలరు. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. బిగ్గరగా చప్పట్లు కొట్టారా విధమా? ఏ ఒక్కరు మౌనం కాకుండా ఈ దినము దేవుడిని మనం ఆరాధించే సమయమని నమ్మిన ప్రతి ఒక్కరు అవునయ్యా. ఏ సమయమందైనా ఏ స్థలంలోనైనా నిన్ను ఆరాధించే వారిగా మేము ఉంటామయ్యా అని నమ్మి తీర్మానించుకునే వారిగా ఉంటామా? చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో నన్ను పడవేసిన, కరువు కట్లము హింస ఏదైనా మరణ శాసనమే నా పైన పొంచి ఉన్నా ప్రభా ఇదిగో నిన్ను విడువని బిడ్డగా నేనుంటానయ్యా, నిన్ను మరువని బిడ్డగా నేనుంటానయ్యా. నా ఆఖరి ఊపిరి పోయేంత వరకు కూడా నిన్ను ఆరాధించే బిడ్డగా నేనుంటానని నీ స్వరం ఎత్తి దేవుణ్ణి అడుగుతారా? మన ప్రార్థనలు దేవుడు అంగీకరించేవాడండి, మన ఆరాధనలకు దేవుని యోగ్యకరమైన స్వీకరించే దేవుడు. నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నేను ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, నీ ఆత్మని నా పైన కృపరించవని అడుగుదామా?
కొడుతూ దేవుని ఆరాధిద్దాం. నా ప్రియుడే మౌనముగా ఉండకుండా ప్రభా నా ఆరాధకుడు నీవేనయ్యా. ఆరాధన ఆరాధన ఓరి పిల్ల క్రీస్తుకి ఆరాధన చేద్దాం. ఏ సమయముందైనా ఏ తలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయముందైనా ఏ తలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. చెబుదామా? ఏ స్థలమందున్నా ఏ స్థితిలో నేనున్నా నిన్ను స్తుతించబెట్టుగా నేనుంటానయ్యా. నా జీవనాధారం శ్రీయేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించేగా నా సృష్టికర్తను కొనియాడేదనని బిగ్గరగా స్వరమెత్తి ప్రభా నా జీవనాధారం నీవేనయ్యా. నీవు లేకుండా ఉంటే నేను ఈనాడు మట్టిలో కలిసిపోయి ఉండేదానయ్యా. ఇదిగో నేను ఈ రీతిలో ఉన్నానంటే ఈ రీతిలో నేను బ్రతుకుతున్నానంటే అది కేవలం నీ కృపేనయ్యా అని బిగ్గరగా స్వరమెత్తి దేవుని ఆరాధిద్దామా? నా జీవనాధారం యేసునే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించెగా నా సృష్టికర్తను కొనియాడెదను. బిగ్గరగా చప్పట్లు కొట్టి చూద్దామా? నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించెగా నా సృష్టికర్తను కొనియాడెదను. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచెను. యెహోవా షమ్మా నాకు తోడుగా. యెహోవా నీతి నా గజముగా. అల్ఫావు ఓమేగా ఆది దేవునికి ఆరాధన. బిగ్గరగా చప్పట్లు కొడుతూ నా ప్రియుడే స్తుతికి ఆరాధన. ఆరాధన ఆరాధన ఒరే పిల్ల క్రీస్తుకి ఆరాధన. బిగ్గరగా చెప్తామా? ఆరాధన నా ప్రియుడే స్తుతికి ఆరాధన. ఆరాధన ఆరాధన ఒరే పిల్ల క్రీస్తుకి ఆరాధన. ఏ సమయముందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఆరాధన ఆరాధన నా ప్రియుడే క్రీస్తుకి ఆరాధన. ఆరాధన బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం. క్రీస్తు